మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. సినీ ఫక్కీలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు పారిపోతుండగా వారి కాళ్లపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ నెల 2వ తేదీ ఆదివారం రోజు ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కోయంబత్తూరు ఎయిర్పోర్టు సమీపంలో ఓ కారులో మాట్లాడుతోంది. ఆ సమయంలో ముగ్గురు యువకులు కారు అద్దాలు పగలగొట్టి ఆ యువతిని ఆమె స్నేహితుడిపై దాడి చేశారు. ఆ తర్వాత యువతిని లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత బాధితురాలిని రోడ్డుపై వదిలేసి ముగ్గురు నిందితులు పారిపోయారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కోయంబత్తూరు శివార్లోని వెల్లకినారులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి తప్పించుకోబోయారు. దీంతో పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ, కురుప్పస్వామి, కార్తిక్ అలియాస్ కాళీశ్వరన్ కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఎన్కౌంటర్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ తెలిపారు. తమిళనాడు కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. సినీ ఫక్కీలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు పారిపోతుండగా వారి కాళ్లపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ నెల 2వ తేదీ ఆదివారం రోజు ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కోయంబత్తూరు ఎయిర్పోర్టు సమీపంలో ఓ కారులో మాట్లాడుతోంది. ఆ సమయంలో ముగ్గురు యువకులు కారు అద్దాలు పగలగొట్టి ఆ యువతి అలాగే ఆమె స్నేహితుడిపై దాడి చేశారు. ఆ తర్వాత యువతిని లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితురాలిని రోడ్డుపై వదిలేసి ముగ్గురు నిందితులు పారిపోయారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కోయంబత్తూరు శివార్లోని వెల్లకినారులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి తప్పించుకోబోయారు. దీంతో పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ, కరుప్పస్వామి, కార్తిక్ అలియాస్ కాళీశ్వరన్లు కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఎన్కౌంటర్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ తెలిపారు.